Class in the fire, they will come Melina, Ojis, Gambira. హలో గాయస్, వెల్కమ్ టు కిరికిరి దోస్తులు. ఇప్పుడు మనం ఎందుకు వచ్చినామంటే మన ఇంటర్ రిజల్ట్ వచ్చింది కదా, దానికి సంబంధించిన వీడియోలు పెడుతున్నాం. ఏమో అన్నిటికీ 2 ఆప్షన్లు ఎట్టేసి వచ్చిన పాస్ అయితే డెఫినెట్ గా 4 అవర్స్ టైం ఉంటే బాగుండేది. పక్కా ర్యాంక్ వస్తుంది. ఆల్రెడీ సీట్ కొనేసాడు. టైం అస్సలు సరిపోలేదు. ఏ పేపర్ ఈజీగా ఉందమ్మా? ఏపీ పేపర్ ఈజీగా ఉందా? తెలంగాణ పేపర్ ఈజీగా ఉందా? తెలంగాణ పేపర్ జరా ఈజీగానే ఉండే, ఆంధ్రాదే జర టఫ్ ఉంది. అసలు చాలా అంటే చాలా టఫ్ వచ్చింది పేపర్. అసలు అవుట్ ఆఫ్ పోర్షన్ క్వశ్చన్స్ అయితే మస్తుగుండే. అందరు ఫెయిల్ అవుతారు, సో రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి డెఫినెట్ గా. ఇన్ తెలంగాణ ఇంటర్ పూర్తయిన నా ఇంటి పక్కనే ఉన్నాడు, వాడిని జాయిన్ చేస్తే ఎంత ఇస్తావు? 10,000 ఎప్పుడైనా చూసావురా? అడ్మిషన్ కి 20,000 ఇస్తా, తెచ్చేవాడిని. పట్టుకరా, ఫస్ట్ పట్టుకొచ్చి మాట్లాడు. నువ్వు అడ్మిషన్ కి 20,000 ఏంది, 10,000 ఏంది, 20,000 ఏంది, 50,000 ఇస్తాను. 50,000 ఇచ్చిన మామ్ ఆఫ్టర్ నోయింగ్ మై ఇంటర్ రిజల్ట్స్. తనకు ఇవ్వబడిన ఆహారంలో విషం కలిపినట్టు బోధిధర్ముడు గ్రహించాడు. ఏదో కొడుతుంది సీనా. విషయం కలిపేసింది ఆల్రెడీ. పాస్ కూడా అవ్వనన్నాడు, ఇప్పుడు చూసా 90% వచ్చేసింది. ఉంటాడు. ఇప్పుడు ఇట్లా చూద్దాం, పూర్ పీపుల్స్ రిచ్ పీపుల్స్ రిజల్ట్స్. అట్లా కాదు, ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర లెక్క. ఇగో బిడ్డ, 1 కిలో చికెన్, నాకు 90, నీకు స్ట్రాంగ్ బీర్, ఒక లైట్ బీర్ పట్టుకురాము. ఏలో గుమ్ గుమ్ ఉండాలా? సరేనా ఆంధ్ర వాళ్ళు ఇక. డాడ్, నేను పాస్ అయ్యాను. పాస్ ఎవరికి కావాలి? ఎంత పర్సెంట్ వచ్చింది? 80% వచ్చింది. పక్కపట్టి పోరి ఫస్ట్ వచ్చింది 100%. నువ్వు 80% అని గల్లీ లెవెల్ దిద్దిస్తూ నువ్వు పని చేయి, అదే 100%, కానీ 100% ఒక సబ్జెక్ట్ పోయేందుకే చచ్చిపోతాను పోతున్నావు. ఇక ఇసంటో ఏమంటారు రేపు తాగుడైతే ఇంపార్టెంట్. రిజల్ట్స్ రిజల్ట్స్ రావడం జరిగింది. వచ్చాయా లేదా? చరిత్ర 5 పేపర్లు పోయినాయి. వినేవాళ్ళు అయ్యా. పర్వాలేదు, వీడు ఏం చూసుకున్నా అంత పొగరు. ఫెయిల్ అయినావా బిడ్డ? ఇంటి మీద మరి ఇనుప సీకులున్నాయి, ఇంటి మీద మరి ఇనుప సీకులున్నాయి, వాతేడ పెట్టాలనో కొడుక. ఇంటి మీద మరి ఇనుప సీకులున్నాయి, ఇంటి మీద మరి ఇనుప సీకులుంటే, ఇంటి మీద మరి ఇనుప సీకులుంటే పిర్ర మీద పెట్టిపోవో అయ్యా. ఇంటి మీద మరి ఇనుప సీకులు మీ ఇన్ ఎగ్జామ్ హాల్ ట్రైయింగ్ టు రీకాల్ వాట్ ఐ లర్న్డ్. రాత్రి అంతా ఏం చదివిందో కొడుకు ఇప్పుడు బయట పడతాడు చూడు ఎగ్జామ్ హాల్ లా. రాజశేఖర్ గారు గోడీల వ్యాపారంతో నెలకి ఎంత సంపాదిస్తారో తెలిసే మీ మత అయితే పోతుంది. అయితే చిరంజీవి గారి భార్యకి మటన్ మటన్తో జరిగిన గొడవ ఏంటో తెలుసా? అది తెలిస్తే మీలో ప్రతి ఒక్కరికి నిజంగానే మతిపోతుంది. అయితే చిరంజీవి అలీ గారు కొన్ని వందల ముసలిని ఏదో పనిపడలేక లేదా డబ్బులు ఎక్కువ పెంచుతున్నారులే అనుకున్నా, కానీ అలీ గారు తెలివైన 40 రేట్ల ప్రాఫిట్ బిజినెస్ గురించి తెలుసు. అరే అమ్మ పిలుస్తుంది, అన్నం తినాల. నా బిడ్డ కష్టపడి చదువుకుంటున్నాడు, వీడిని చూస్తుంటే ఏ IAS IPS అయిపోయి మన పరువు నిలబెట్టేలా ఉన్నాడు. ఇంకా మా జీవితాల్లో ఏ కష్టాలు లేవు. ప్రియా, నువ్వే నా గుండె దయ, చూపించవా కొంచెం దయ. ఏ పిల్లైనా సెట్ అయితే బాగుండు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ టాపర్ అని తెలిసిపోయిందా? ఏంటి తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? టాపర్ సరే వదిలే. అందరికి తెలిసిపోయింది. ఎందుకు ఇచ్చి పెట్టాలి? మనోడు ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే ఎట్లుంటుంది? ఫెయిల్ అయింది అయితే బిడ్డ, నువ్వు నా కొడుకు ఏడద్దు అట్లా. పో ఇంట్లో మీ అమ్మ బిర్యానీ చేసింది, తినిపో. బిర్యానీ
దొరికింది లంచ కొడుకు. నువ్వు మా దోస్తున్నామని నా పక్కన పెట్టుకున్నా, కానీ పాము పాస్ అయినాడు. కానీ నేను కూడా ఒకప్పుడు ముంగిసనైతా. నాకు అప్పుడు చూసుకుందాం కొట్లాట, ముంగిస గెలుస్తుందా పాము గెలుస్తుందా. మరి ముంగిసనా పామా? ఎగ్జామ్స్ రిజల్ట్స్ డే. రిజల్ట్ రాసిన రోజు ఎట్లుంటా ఇంట్లో అయ్యావా పాస్ అయితే స్వీట్లు, లేకపోతే నాన్న ఎగ్జామ్ లో ఫెయిల్ అయినంత మాత్రం ఏమవుతుందిరా? బయటికి రా నాన్న, నేను మీ డాడీ నీ కోసం చాలా బెంగ పెట్టుకున్నాను నాన్న, బయటికి రా నాన్న. అవునన్న, ఎగ్జామ్ లో పాస్ అవడం ఫెయిల్ అవడం అనేది మొదటి చాప్టర్ మాత్రమే, అక్కడితో నీ లైఫ్ ఆగిపోదు. సప్లై రాసులు పాస్ అవ్వచ్చు, బయటికి రా. ఐ లవ్ యూ నాన్న, ప్లీజ్ బయటికి రా, ప్లీజ్ బయటికి రా. బయటికి రా బిడ్డ. అదిగో నా కొడుకు అక్కడ పడేసానండి. అది సప్లివారి దగ్గర లేదురా. ఈ సొంటోళ్ళు ప్రతి ఒక్కనుకుంటాడు చదువుకునేటోనికి. అంకుల్ గాడు బాబు రిజల్ట్ వచ్చినాయంటగా, పాస్ అయినా అంకుల్, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఇన్నిసార్లు ఇదే ప్రశ్న అడుగుతారా? ఇంకా ఖాళీనే ఉందిగా, పెళ్లి చేసుకొని పిల్లల్ని కందాం అనుకుంటాం. చేసినాడు. అంకుబాయ్ సాంస్క్రిట్ లా ఫెయిల్ అయ్యిండు. అసలు చాలా అంటే చాలా టఫ్ వచ్చింది పేపర్. అసలు అవుట్ ఆఫ్ పోర్షన్ క్వశ్చన్స్ అయితే మస్తుగుండే. అందరు ఫెయిల్ అవుతారు, సో రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి డెఫినెట్ గా. అసలు ఎంత టఫ్ వచ్చిందంటే పేపర్ ఎంపీసీ అని అన్నట్టుండే. నా ముందున్న అమ్మాయి అయితే అసలు 3 గంటలు ఏడుస్తుంది పాపం. వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు తనేస్తారు ఫెయిల్ అయితే. ప్లీజ్ సార్ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. ఇలాగైతే బీటెక్ లో ఎవరు జాయిన్ గారు, సీట్లన్నీ వేస్ట్ అయిపోతాయి, పక్క రాష్ట్రాల్లో అయిపోతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఇదే నా విన్నపం, దయచేసి రీ ఎగ్జామ్ కండక్ట్ చేయండి సార్. నా కోసం కాదు, వీళ్ళ కోసం, ఈ పసి ప్రాణాల కోసం. మీ ఆస్కింగ్ సప్లీ ఫీట్ టు మై డాడ్. గంగుబాయ్ అది ఊరు కట్టుకోరు కట్టి నీళ్ళు అమ్మవారు. బేటా రిజల్ట్ చెక్. పప్పా రిజల్ట్స్ డే. ఇప్పుడు ఇది గర్ల్స్ అండ్ బాయ్స్. अरे पास हो गई मेरी बेटी, ये ले मिठाई का। पापा मैं फेल हो गई. अरे कोई बात नहीं बेटा, फेल पास तो चलता रहता है, छोड़ो इन सब बातों को। तुम ये लो मिठाई खाओ। ఇప్పుడు మనోడు వస్తాడు చూడు, जल्दी चेक कर रिजल्ट। బ్యాగ్ రెడీగా పెట్టి. अरे पापा फेल हो गया ना, फेल हो गया, पास हो गया हूँ मैं। तेरा नहीं होगा, अच्छे से चेक कर। अरे मेरा ये अच्छे से देखो ना, पास हो गया हूँ मैं। मेरे लिए मिठाई लाए हो ना? नहीं, अरे मेरे लिए, अरे तेरे लिए थोड़ी। నమ్మకం కొడుకు మీద అంటే మన వినేవాళ్ళ పరీక్ష ఏమున్నది, కాకపోతే ఇంకోటి అంతే అంట వాళ్ళ డాడీ. లే ఆగులే, ఏమన్నా మొన్న నువ్వు రాసిన పరీక్షల రిజల్ట్ వచ్చిందంటే ఏమే? అవునైనా వచ్చేదే మాది. చెప్పు చిన్నవాడు, ఏమైదే పాస్ అవుతావే ఫెయిల్ అవుతావే? అది ఫెయిల్ అయిందేనా? సరే సర్లే చిన్నవాడా, అయ్యింది అయిపోయేదే. దాని గురించి నువ్వేం బాధపడద్దు, మళ్ళా కట్టుకుని కానీ రాదు. మనకి చదివే జీవితం కాదు, చదువుకున్న వాళ్ళు ఏం ఫాస్ గారు, జరిగేది జరిపేదే. ఫేస్ చదువుకోపో. పైసలు రాసుకుని ఏమున్నది. నమ్మ మా నాయన అంత మంచోడిసి నన్ను ఫెయిల్ అయినా ఏమనక, మా నాయన కాళ్ళ మీద పన్న తప్పేలేదురా. ఒక పరిచయం ఇంచమని అడుగుతా. నేనా కట్టప్ప ప్రతి ఒక్కరికి ఉంటాడు. నాకున్నాడు మా సాయాడు, మా స్కూల్లో బాడుకో చదవాలి అంటాడు. వెన్నుపోటు గట్టిగా ఓడిచి పారెత్తాడు వాడు. కంపల్సరీ ట్యాగ్ చేద్దాం వానికి. ఎగ్జామ్ అస్సలు మంచి రాయలే మామ, పక్కా ఫెయిల్ అవుతా. మన ఇద్దరం కలిసి ఉన్నంత వరకు మనల్ని పాస్ చేసి మగాడు ఇంకా పుట్టలేదు మామ, పక్కా నేను కూడా ఫెయిల్ అవుతా మామ. గసంటాడు పుట్టలే ఇంకా. You got 4 out of 100. పాపం. Shivarohit, you got 100 out of 100. Topper of the class. టాపర్